వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాము. వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్, ది కంప్లీట్ మ్యాగజైన్ ఆఫ్ ఏపీ టీచర్స్. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా వాడేటువంటి లీప్ యాప్ నుంచి మనం రెగ్యులర్గా స్కూల్లో అటెండెన్స్ కోసం, టీచర్స్ అటెండెన్స్ కోసం, అలాగే విద్యార్థుల అటెండెన్స్ కోసం వాడేటువంటి లీప్ యాప్ నుంచి మన యొక్క పే స్లిప్ని, మన జీతం స్లిప్ని ఏ విధంగా చూసుకోవాలి, డీటెయిల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మన ఫైల్ మేనేజర్లోకి పీడిఎఫ్ రూపంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ కనుక మీకు ఉపయోగకరం అనిపిస్తే, ఇంట్రెస్టింగ్ వీడియో అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు రావడానికి మీ సపోర్ట్ అవసరం. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మీ మొబైల్ ఫోన్లోని లీప్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి యథావిధిగా స్టూడెంట్, డిపార్ట్మెంట్ రెండు సెక్షన్స్ కనిపిస్తాయి. ఇందులో డిపార్ట్మెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది, లేదా ఫింగర్ ప్రింట్ అన్లాక్ అడుగుతుంది. అన్లాక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇందులో మనకి 6 టైల్స్ కనిపిస్తాయి. అలాగే కింద క్విక్ యాక్సెస్ కనిపిస్తుంది. క్విక్ యాక్సెస్లో అంటే షార్ట్ కట్స్లో 3 షార్ట్ కట్స్ ఉంటాయి. ఎంప్లాయీ అటెండెన్స్, అప్లై లీవ్, పే స్లిప్. ఈ 3వ షార్ట్ కట్ ఉంది కదా, పే స్లిప్. దీని నుంచి పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది మెజారిటీ టీచర్స్కి పనిచేయట్లేదు. ఇంకో మార్గం ఉంది, దాని గురించి వివరిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ క్విక్ యాక్సెస్ అనేది మనకి ఎప్పుడు అందుబాటులో ఉండదు. ఒక్కోసారి సర్వర్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు, సర్వర్ బిజీ అయినప్పుడు, సర్వర్ డౌన్ అయినప్పుడు ఈ క్విక్ యాక్సెస్ అనేవి, ఈ ఆప్షన్స్ తీసేస్తున్నారు. సో మనం ఈ పర్మనెంట్ మెథడ్ని చూద్దాం. అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి, అవసరం వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండవ మెథడ్ అంటే పర్మనెంట్ మెథడ్ని చూద్దాం. ఇందులో మనం పే స్లిప్ చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి టీచర్ టైల్ ఉంది కదా, టీచర్ టైల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి 4 టైల్స్ కనిపిస్తాయి. టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్ ఇలా కనిపిస్తాయి. ఇందులో మనకి 3వ టైల్ ఉంది కదా, టీచర్ సర్వీసెస్. ఈ టీచర్ సర్వీసెస్ టైల్ ఓపెన్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఈ విధంగా 8 టైల్స్ కనిపిస్తాయి. ఇందులో అడుగున ఎడం పక్క ఉంది చూడండి, లైట్ గ్రీన్ కలర్లో, చివర అడుగున ఎడం పక్క మూలన పే స్లిప్ అని ఉంది కదా, లైట్ గ్రీన్ కలర్లో. ఈ పే స్లిప్ అనేటువంటి టైల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పే స్లిప్ అని కనిపిస్తుంది. అలాగే మంత్, సెలెక్ట్ మంత్ అని కనిపిస్తుంది. మంత్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం 2025 జనవరి నుంచి పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2025 వరకు అందుబాటులో ఉన్నాయి. అంటే లేటెస్ట్ స్లిప్ వరకు అందుబాటులో ఉన్నాయి. పాతవి కావాలంటే, అంటే డిసెంబర్ 2024కు ముందు, డిసెంబర్ 2024 లేదా అంతకుముందు పే స్లిప్స్ కావాలంటే నిధి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందు ఈ యాప్లో కూడా వాటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కావలసిన నెలని ఎంచుకోవాలి. మనకు కావలసిన నెలని ఎంచుకున్న తర్వాత ఇక్కడ గో బటన్ ఉంది కదా, గ్రీన్ కలర్లో గో అని కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆ నెల యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా కనిపిస్తాయి. కానీ డిఫాల్ట్గా మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఏప్రిల్ నెల యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మొత్తం అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. నేమ్, సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, అలాగే క్యాడర్, స్కేలు, పే మంత్, హెడ్ ఆఫ్ అకౌంట్, బిల్ నంబరు, పేరోల్ కేటగిరీ, ఎన్ని రోజులకి పే చేస్తున్నారు, పెయిడ్ డేస్, అలాగే అర్నింగ్స్. ఈ అర్నింగ్ సెక్షన్లో బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ చూపిస్తాడు. కొందరికి ఏహెచ్ఆర్ఏ ఉంటుంది, అది కూడా చూపిస్తుంది. ఎస్సీఏ, సిసిఏ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అలాగే గ్రాస్ చూపిస్తుంది. తర్వాత డిడక్షన్స్, ఏపీజీఎల్ఐ కానీ, జిఐఎస్, ప్రొఫెషనల్ టాక్స్, జడ్పీజీపీఎఫ్, జీపీఎఫ్ కానీ, ఈహెచ్ఎస్, ఇలాగా ఐటీ డిడక్షన్స్ ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా డిడక్షన్ చూపిస్తుంది.
టోటల్ డిడక్షన్స్ ఎన్నో చూపిస్తుంది రెడ్ కలర్లో, ఈ ఎల్లో ట్యాబ్లో రెడ్ కలర్లో చూపిస్తుంది. అలాగే నెట్ సాలరీ గ్రీన్ ట్యాబ్లో చూపిస్తుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్న ప్రింట్ బటన్ ఉంది, ప్రింట్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్రింట్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపినప్పుడు ఏం చేయాలంటే కుడివైపున పై చివరన అంటే టాప్ రైట్ కార్నర్లో పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. ఈ పీడిఎఫ్ మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. కింద మై డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. దీన్ని మనం పేరు మార్చుకోవచ్చు అన్నమాట. మీరు ఏ నెల పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ నెల, తర్వాత సంవత్సరం 2025, తర్వాత పే స్లిప్ అని చెప్పి పేరు పెట్టుకొని ఈ విధంగా రీనేమ్ చేసుకొని సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఫైల్ మేనేజర్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా ఫైల్ మేనేజర్లోకి మన పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ డౌన్లోడ్ సెక్షన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏప్రిల్ 2025 పే స్లిప్ అని కనిపిస్తుంది కదా. ఈ విధంగా మన ఫైల్ మేనేజర్లోకి మన యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావలసిన నెలకు సంబంధించిన పే స్లిప్ని మనం మన యొక్క ఫైల్ మేనేజర్లోకి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. పే స్లిప్ని ఓపెన్ చేశాక దీన్ని వాట్సాప్ ద్వారా కానీ క్విక్ షేర్ ద్వారా కానీ కంప్యూటర్కి సెండ్ చేసి నుంచి లేదా వైఫై ఉంటే కనుక మొబైల్ ఫోన్ నుంచి డైరెక్ట్గా వైఫై ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు రావడానికి మీ సహకారం అందించండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సందేహాలని కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి తాజా వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే గంట సింబల్ మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఎనబుల్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోని తక్షణమే మీ నోటిఫికేషన్ ప్యానల్లోకి మెసేజ్ రూపంలో అందుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.